హే గైస్ గుడ్ మార్నింగ్. సో ఇక్కడ మీరు డిస్ప్లే పైన చూస్తున్నారు కదా 51,100 పిఈ. ఓ మై గాడ్, మార్నింగ్ ట్రేడ్ ఆల్రెడీ ఒకటి పిఈ సైడ్ తీసుకున్నాను, అది స్టాప్ లాస్ హిట్ అయింది. అది మన టెలిగ్రామ్లో కూడా పెట్టాను, చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక బీభస్తమైన విక్ ఫామ్ చేసుకొని ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా ఫామ్ అయింది చాలా హెవీగా. సో ఇది నేను ఎంట్రీ 113లో ఎంట్రీ అయితే 500లో తీసేసాను. అది మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేసి చూడండి. మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి బుక్ మై ప్రాఫిట్, దీంట్లో 97 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, చాలా అయితే ఈరోజు పెట్టాను, బట్ టెలిగ్రామ్లో ఉన్న వీడు ఎందుకు ఇన్ని మెసేజ్లు పెడుతున్నాను అనుకోవచ్చు. దానివల్ల ఒక ఇద్దరు కూడా టెలిగ్రామ్ నుండి వెళ్ళిపోయారు నిన్న. బట్ స్టిల్ ఇది లెర్నింగ్ పర్పస్ కోసం ఫ్రెండ్స్. సో ట్రేడింగ్లో మనం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ ఎగ్జైట్మెంట్ ఇది ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఇంకా స్క్రీన్ షాట్స్ తీసి పెడతానే ఉంటాను. సో ఐ థాట్ టు ఎంటర్ బట్ నాట్ గివెన్ స్పేస్ టు ఎంటర్. సో 50,200 కాల్ మార్నింగే వెళ్ళిపోయింది, అట్నే ఓపెన్ అయింది వెళ్ళిపోయింది, మనకి స్పేస్ ఇవ్వాల. సో ఇక్కడ చూస్తే స్పేస్ ఏమి ఇవ్వాల, వీ నీడ్ టు ఎంటర్ ఫర్ ద రిట్రేస్మెంట్ మూవ్ అని చూశాను. 50,900 ఎక్స్పెక్టింగ్ మోర్ సమ్ పాయింట్స్ అని పెడితే అది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో నేను యాక్చువల్ అప్పుడే మార్కెట్ ఇస్తుంది అనుకున్నాను. సో బాగా వెళ్ళిపోయిన తర్వాత వెయిట్ చేశాను. ఇక్కడ ఒక రిజెక్షన్ ఫేస్ చేసింది. సో ఫేసింగ్ రిజెక్షన్ అని పెట్టాను మన టెలిగ్రామ్లో. సో ఇక్కడ విక్ చూడండి, విక్ కూడా చూపించాను, సి దిస్ విక్ అని పెట్టేసి. సో 51,100 పిఈ ఎంటర్డ్ 113, 51,100 పిఈ ఇది ఫ్రెండ్స్. 113లో ఎంటర్ అయిపోయాను. సో చూడండి, మన టార్గెట్ మనం పెట్టుకున్నది యాక్చువల్లీ 383కి టార్గెట్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఫాల్ అయింది కదా, అందుకని 383లో పెట్టా టార్గెట్. సో అక్కడ నుంచి మనకి ఎక్కడ దాకా వెళ్ళింది మార్కెట్ చూడండి. సో తర్వాత ఏం జరిగింది, లాస్ట్ ట్రేడ్ ఫర్ ద డే. సో 51,500 పి అనేది లాస్ట్ ట్రేడ్ ఫర్ ద డే అని పెట్టేశా. ఓకే, సో ఇది లాస్ట్ ట్రేడ్ అని చెప్పాను. సో ఇక్కడ నుంచి 113 నుంచి 148 ఇక్కడ అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 140, 168, 173. సో స్క్రీన్ షాట్తో సహా అప్డేట్ చేస్తా ఉన్నాను. 176, 180, 189. నో మచ్ సెల్లింగ్ ప్రెజర్ ఫస్ట్, అంటే అంత మూమెంట్ రాలేదు. బయింగ్ ప్రెజర్ ఎంత ఉన్నదో సెల్లింగ్ ప్రెజర్ ఫస్ట్ అంత రాలేదు. సరే ఓకే అని చెప్పి నాట్ మచ్ సెల్లింగ్ ప్రెజర్ అని పెట్టాను. తర్వాత ఇక్కడ రిజెక్షన్ అయింది కదా, మళ్ళీ కొంచెం రిట్రేస్ ఇచ్చి కిందకు వస్తాం అన్నమాట మార్కెట్, అది కూడా చూద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటుంది. సో ఈరోజు 300 మీరు చూసినట్టే 380+ పాయింట్స్ క్యాప్చర్ చేసాము. సో ఇక్కడ చూడండి, సీదా రిజెక్షన్ అని మళ్ళీ పెట్టాను. ఇక్కడ రిజెక్షన్ ఎలా ఉందో చూడమని పెట్టాను. సో ఇక్కడ చూడండి, మొత్తం స్క్రీన్ షాట్ 1 by 1 తీస్తూ పెడుతూనే ఉన్నా. ఆ ఎగ్జైట్మెంట్ అలా ఉంటుంది అనమాట మన ట్రేడ్, సక్సెస్ఫుల్ ట్రేడ్ తీసుకుంటే. సో 355, 408 టార్గెట్ అచీవ్డ్, క్లోజ్డ్. అప్పుడు క్లోజ్ చేయలేదు నేను, పెట్టాను క్లోజ్డ్ అని, స్టిల్ వెయిటింగ్. సో 405లో క్లోజ్డ్ అని పెట్టాను, బట్ అప్పుడు ఇంకా క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేద్దామని. బట్ ఇంకా మూమెంట్ వస్తుంది, రిట్రేస్మెంట్ డన్. సో రిట్రేస్మెంట్ ఈ లెవెల్లో ఉంటుంది అనమాట, అది చూపిస్తాను. క్లోజ్ అట్ 500 పాయింట్స్. ఓకే, 113 to 500 పాయింట్స్, 187 పాయింట్స్ డన్. సో ఇది ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరు జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి, బుక్ మై ప్రాఫిట్. సో ఈరోజు ట్రేడ్ ఎలా జరిగింది చూద్దాం. ఫస్ట్ నేను యాక్చువల్లీ 5 minutes టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నా, అలానే దీంట్లో వచ్చేసి 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నా. మార్నింగ్ ఇక్కడ చూడండి మీరు, మార్నింగ్ జస్ట్ ఇక్కడ ఈ ఎల్లో కలర్ లైన్లో 50,607లో మార్కెట్ ఓపెన్ అయ్యేసి అలా కొంచెం కిందకు వచ్చి ఎస్టర్డే లో దగ్గరకు వచ్చింది. నన్ను ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్తుంటా, ఎస్టర్డే హై, ఎస్టర్డే లో, ఎస్టర్డే క్లోజింగ్ చూసుకోవాలి. ఎస్టర్డే క్లోజింగ్ దగ్గర 50,440 ఎస్టర్డే క్లోజింగ్ దగ్గరకు వచ్చి ఒక హ్యామర్ ఫామ్ చేసింది 3 minutesలో. ఇక్కడ ఎంట్రీ అయిపోవాలి మనం యాక్చువల్లీ. సో నేను ఇంకా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ 3 minutesలో ఎందుకు ఒక రైట్ మూమెంట్ ఉంటుంది, ఇక పెద్ద క్యాండిల్ ఫామ్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది. సో ఇలా వెళ్ళిపోయింది. సో నేను ఇక్కడ రిజెక్ట్ అయ్యి కిందకు వస్తుంది అనుకొని నేను అప్పుడు 50,900 పి తీసుకున్నాను. అది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అది మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, స్టాప్ లాస్ హిట్ అని ఫస్ట్ ట్రేడ్ చూడండి. ఇక్కడ అది స్టాప్ లాస్ నాట్ ప్లేస్ సిన్స్ ఎక్స్పెక్టింగ్ సమ్ పాయింట్స్ పి సైడ్, స్టాప్ లాస్ హిట్. సో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, ఒక 20-30 పాయింట్స్లో స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉండొచ్చు, నేను కరెక్ట్గా గుర్తుపెట్టుకోలేదు. ఆ తర్వాత ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. బిగ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ చూడండి రిజెక్ట్ అయింది. సో ఇక్కడ దీని హై 51,207, సో 51,128. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రిజెక్ట్ అయిపోయింది. సో మళ్ళీ కొంచెం కిందకు వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది. సో ఆ టైంలో ఆబ్వియస్లీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశా, మార్కెట్ ఈజ్ ట్రైంగ్ టు రిజెక్ట్ అని. చూడు, ఫేసింగ్ రిజెక్షన్ ఇయర్ అని పెట్టేసాను. సో ఫేసింగ్ రిజెక్షన్ ఇయర్ అని పెట్టాను. సో అప్పుడు మార్కెట్ ఎక్కడ ఉన్నది, రిజెక్షన్ ఫేస్ చేసే టైంలో
రిజెక్షన్ ఫేస్ చేసే టైంలో మార్కెట్ 51,250 రేంజ్లో ఉంది, 50 రేంజ్లో ఉంది. అప్పుడు నేను 51,100 PE చూస్తున్నా, 51,100 PE ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా 100 PE. సో 51,100 PE ద మూమెంట్ నేను చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ రిట్రేస్మెంట్ వచ్చింది. ఈ రిట్రేస్మెంట్ టైంలో ఈ క్యాండిల్ ఫామ్ అయ్యే టైంలో నేను దీంట్లో ఎంటర్ అయిపోయా. సో ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద విక్ ఫామ్ అయింది. సో నాకు అర్థమైపోయింది. సో మళ్ళీ మార్కెట్ ఈ డైరెక్షన్ వెళ్తుంది, 51,100 PE మళ్ళీ ఈ డైరెక్షన్ వెళ్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అయ్యే టైంలోనే ఈ క్యాండిల్ అయిపోయింది. నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యే టైంలో 113లో ఎంటర్ అయిపోయా, 113లో ఎంటర్ అయిపోయా. బట్ ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత కొద్దిసేపు జస్ట్ 3 minutes కొంచెం రిట్రేస్ అయ్యి కొట్టాలన్నమాట. ఈ రిట్రేస్ అయిన టైంలో నేను కొంచెం వెయిట్ చేశాను. ఓకే ఫైన్ అని అప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టా, సెల్లింగ్ ప్రెజర్ అంతగా ఎక్కువ లేదని, నాట్ మచ్ సెల్లింగ్ ప్రెజర్ అని పెట్టాను. ఓకే, సో తర్వాత ఏం జరిగింది, ఇక్కడ మార్కెట్ చూడండి ఎంత ఇదిగా వచ్చిందో. సో మన మార్కెట్లో ఎంట్రీ అయ్యేదే కాదు ఫ్రెండ్స్, మనం ఎంట్రీ అవుతాము క్యాండిల్ రిజెక్షన్ చూసి, అక్కడ షూటింగ్ సార్ కానీ తర్వాత ఇలా రిజెక్షన్స్ చూసి ఎంట్రీ అవుతాము. బట్ ఆ ట్రేడ్ని ఎండింగ్ వరకు హోల్డ్ చేసేదే కావాలి మెయిన్. సో ఎండింగ్ వరకు హోల్డ్ చేసే రీజన్ ఏంటి, సో నెక్స్ట్ ఇక్కడ నేను ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్స్ తీసుకొనన్నా. చూడండి ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్స్ ఎస్టర్డేనే నేను డ్రా చేశాను. రీసెంట్ లో నుంచి రీసెంట్ హై వరకు తీసుకుంటే, రీసెంట్ హై వరకు అంటే ఆల్ టైమ్ హై వరకు తీసుకున్నా. సో తీసుకుంటే నాకు ఫిబొనాచి ఈ రేంజ్లో వచ్చింది. ఫస్ట్ రిట్రేస్ ఇక్కడికి వచ్చింది. నేను ఇక్కడికి వస్తుంది అనుకున్నా, బేసిక్గా ఇక్కడికి వస్తుంది అనుకున్నా, రావట్లే. సో ఇది ఎస్టర్డే హై, ఇది సో ప్రీవియస్ డే హై ఇది. సో ఈ రేంజ్కి వచ్చాను సపోర్ట్ తీసుకోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడే. ఈ రేంజ్కి వచ్చి ఇక్కడ ఈ పింక్ లైన్ ఉంది కదా, ఈ రేంజ్కి వచ్చి సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నా. సో సేమ్ అక్కడికి వచ్చింది, రిజెక్ట్ అయిపోతుంది. రిజెక్ట్ అయ్యే టైంలో నేను ఎమ్మటే ట్రేడ్ ఇక్కడ 500 రేంజ్కి వస్తుంది తీసి పడేసా. సో అరౌండ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, సో ఇక్కడ మీరు చూస్తున్నట్టే 387 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మనకు 273 ఫాలోవర్స్ ఉన్నారు. ఒక 1 month బ్యాక్ నేను ఛానల్ స్టార్ట్ చేశాను. సో మన ఛానల్ పేరు వచ్చేసి బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్, అండ్ తర్వాత పోతే టెలిగ్రామ్ కూడా ఉంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఈరోజు ట్రేడ్. ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, దీనికి ఒక లైక్ చేయండి. ఐఎమ్ సో హ్యాపీ. సో 387 పాయింట్స్ పట్టుకున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.